ఒక అద్భుతమైన కథ. ఒకసారి సుందర్ పిచ్చై స్నేహితులతో కలిసి ఒక హోటల్లో కూర్చున్నాడు. ఆ పక్కనే ఇద్దరు అమ్మాయిలు కూడా కూర్చున్నారు. ఎవరి సరదాలో వారుండగా ఎక్కడి నుంచో వచ్చిన ఒక బొద్దింక ఆ ఇద్దరు అమ్మాయిల్లో ఒక ఆమె మీదకు ఎగిరింది. అంతే, హోటల్ దద్దరిల్లిలా అరిచి గోల చేసి ఎగిరి ఎలాగైతేనే బొద్దింకను విదిలించి కొట్టింది. అది కాస్త వెళ్ళి రెండో అమ్మాయి మీద పడింది. ఆవిడ కూడా అదే స్థాయిలో గగోలు పెట్టింది. ఆ గందరగోళంలో దాన్ని విదిలించేసరికి అది వెళ్ళి ఒక సర్వర్ మీద పడింది. అతను చాలా ప్రశాంతంగా ఆ బొద్దింకను పట్టుకొని కిటికీ దగ్గరకు వెళ్ళి బయటకు విసిరేశాడు. ఈ సంఘటన మీకేమనిపించింది? ఒక 10 సెకన్లు ఆలోచించి మీకు ఏదో ఒకటి అనిపించాక ఇది చదవండి. మీలాగే ఈ దృశ్యాన్ని చూసిన సుందర్ పిచ్చే కూడా కొన్ని ఆలోచనలు వచ్చాయి. మనకొచ్చిన ఆలోచనలకు అతని ఆలోచనలకు తేడా ఏమిటో అతని మాటల్లో తెలుసుకుందాం. కాఫీ తాగుతూ జరిగిందంతా చూసినా నాలో ఆలోచనలు మొదలయ్యాయి. ఈ గందరగోళంలో అంతటికీ కారణం ఏమిటి? ఆ అమ్మాయిలు అంతా హిస్టరిక్గా మారిపోవడానికి కారణం ఏమిటి? బొద్దింక. అలా అయితే ఆ సర్వర్ మీద పడింది కూడా ఆ బొద్దింకే కదా. అతనెందుకు వీళ్ళ డిస్టర్బ్ కాలేదు? అంటే కారణం బొద్దింక కాదు. బొద్దింక వల్ల కలిగిన ఇబ్బందిని ఆ ఇద్దరు అమ్మాయిలు ఒకలా అతనొకలా స్వీకరించారు. అప్పుడు నాకు అర్థమైంది, ఇంట్లో మా నాన్న లేదా ఆఫీసులో బాస్ లేదా భార్య నా మీద అరిచినప్పుడు నాకు కలిగే చిరాకుకు కారణం ఏమిటో. దానికి కారణం వాళ్ళ అరుపులు కాదు. వాళ్ళ అరుపుల వల్ల నాలో చిరాకు పుట్టకుండా నన్ను నేను అదుపు చేసుకోలేకపోతున్నాను. రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయితే నాకు కలిగే అసహనాన్ని కారణం ట్రాఫిక్ కాదు. అలాంటి పరిస్థితుల్లో అసహనాన్ని గురవ్వకుండా నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నానన్న మాట. సమస్య అంటే ఆ సమస్యకు నేను స్పందిస్తున్న తీరు వల్లే జీవితం గందరగోళంగా తయారవుతుంది. బొద్దింక ఘటన వల్ల నాకు అర్థమైంది ఏంటంటే, సమస్య పట్ల స్పందించడం కన్నా సమస్యను అధిగమించడం ముఖ్యం. బొద్దింక రూపంలో వచ్చిన సమస్యకు ఆ అమ్మాయిలు అతిగా స్పందించారు. కానీ ఆ సర్వర్ స్పందించకుండా సమస్యను అధిగమించాడు. స్పందనలు ఎప్పుడూ ఉద్రేకాలతో కూడుకొని ఉంటాయి. సమస్యను అధిగమించడం అనేది మాత్రం ఆలోచనతో కూడుకొని ఉంటుంది. ఇది అర్థం చేసుకుంటే జీవితం అందంగా అనిపిస్తుంది. ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడంటే కారణం అతని జీవితంలో అన్నీ అతనికి అనుకూలంగా జరిగాయని కాదు. తన జీవితంలో అతనికి ఎదురైన మంచి చెడులన్నిటినీ పట్ల అతను సరైన వైఖరితో ఉన్నాడని అర్థం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.